మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మామూలుగా మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎలక్షన్లు ఇవ్వంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షనే అంటారు ఎవరైనా. కానీ గది ఒకప్పటి మాట. ఇప్పుడైతే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ గదే పెద్ద ఎలక్షను. గదేంది అని అంటారా? మరి గట్లనే ఉన్నది. ఇప్పుడు నడుమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం సీఎం రేవంత్ అనే పోయి ప్రచారం చేసుడు చూత్తిమి కదా. అట్లనే ఇప్పుడు హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా గట్లనే అయింది. ఇక దాని చుట్టూగా ఎన్ని పంచాయతీలు కావాలనో గన్న అయితేనే ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లనన్నా గింతగానం పంచాయతీలు అయినాయో లేవో గాని ఇప్పుడైతే హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అయితే మాటల యుద్ధాలు చేసుకుంటున్నారు లీడర్లు. వీళ్ళు వాళ్ళు ఒకటే అని వాళ్ళు, లేదు లేదు వాళ్ళు వాళ్ళే ఒకటని ఇల్లు. ఓ ఇట్లా ఒగల మీద ఒగలు గట్టిగానే మాటలు అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్ల కారు పార్టీ షెయి పార్టీ అభ్యర్థిని పెట్టకపోవుడే పెద్ద పంచాదంటే ఇక దీంట్లో ఎలక్షన్కే కాదు ఓటింగు కూడా దూరం ఉంటామని కారు పార్టీ చెప్పినప్పటికేంచి పువ్వు పాటోళ్ళు మాటల తూటాలు ఎక్కువ నీడుతున్నారు. మనం వాళ్ళకేసేది లేదు, వీళ్ళకేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు. ఆ ఎలక్షన్ మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది. ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది. పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు. 4th ప్లేసో 5th ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఈ 3 పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ 3 పార్టీలు కూడా ఎప్పుడు 3 ముక్కలు ఆటలు ఆడతారు. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. అన్ని ఎలక్షన్ల పోటీ చేసినోళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఎందుకు పోటీ ఎత్తలేరు అని షెయి పార్టీ కారు పార్టీలను అడిగిండు కిషన్ రెడ్డి సారు. ఎంఐఎం పార్టీకి పాయిదా గానికే కదా ఎలక్షన్కు దూరం ఉన్నది అని గరమైండు. ఇక ఈ 3 పార్టీలు ఒకతాను ముక్కలే అని కూడా అనకొచ్చిండు. ఎట్లా చేసైనా ఎంఐఎం పార్టీ గెలవద్దు, కారు పార్టీ షెయి పార్టీలు పువ్వు పార్టీకి సపోర్ట్ చేయాలి అని మస్తు పట్టు మీద ఉన్నది పువ్వు పార్టీ. అసలు బలమే లేకున్నా కూడా పోటీ చేసేది మీరు, మమ్మల్ని ఎట్లా అంటారు అని పువ్వు పార్టీ మీద గరమైండు మంత్రి పొన్నం సారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లల్లో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్లా 50 ఓట్ల అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్లున్న బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన వాళ్ళు ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది ఇందులో? ఎంఐఎంకు ఎక్కువ సీట్లున్నాయి, వాళ్ళే గెలుతారు అని తెలిసినా కూడా పోటీలుండి లేని రాజకీయం చేస్తున్నారు పువ్వు పాటోళ్ళు అని అనవట్టిండు మంత్రి పొన్నం సారు. ఇక కారు పాట అయితే ఓటింగుకు దూరంగా ఉంటామని చెప్పింది, కానీ షెయి పాట అయితే ఓటింగుకు పోతుందట. మరిగా దోస్తాన్లున్న ఎంఐఎం పార్టీకే ఓట్లు ఎత్తారు కావచ్చు షే పాటోళ్ళు. కానీ ఎంఐఎం పార్టీని గెలిపియద్దు అని ఫ్లెక్సీలు కూడా వచ్చినాయి హైదరాబాద్లో ఆడాడా. ఇక 23వ తారీఖు నాడయ్యే ఈ ఎలక్షన్ రిజల్ట్ 25వ తారీఖు నాడు వస్తుంది. ఇక చూడాలి మరి పోటీలున్న ఎంఐఎం పార్టీ గెలుతుందో లేకపోతే ఏదన్నా మ్యాజిక్ జరిగి పువ్వు పార్టీ గెలుతుందో అని ఎదురు చూస్తున్నారు ఈ ముచ్చటెరకైన హైదరాబాదు పబ్లిక్కు.